భవన నిర్మాణంలో అన్ని రంగాల కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని చింతల్మెట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్జీ, హైదరాబాద్ అధ్యక్షుడు రవికుమార్, శ్రీరాములు, కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు తదితరులు వివరాలను వెల్లడించారు. భవన నిర్మాణంలో అన్ని రంగాల కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని చింతల్మెట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, హైదరాబాద్ అధ్యక్షుడు రవికుమార్, శ్రీరాములు, కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వకిటి నాగరాజు తదితరులు వివరాలను వెల్లడించారు. అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్ని కార్మిక సంఘాలతో కలిపి ఈ జేఏసీని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. సెప్టెంబర్ 2న జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలోనే కార్మిక సమస్యలపై పోరాడేందుకు ఒక అడాక్ కమిటీని కూడా ఎన్నుకున్నట్లు వారు స్పష్టం చేశారు. అసంఘటిత కార్మికుల హక్కుల సాధనకు ఈ జేఏసీ నిరంతరం పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక రౌండ్ టేబుల్ సమావేశానికి కార్మిక లోకంతో పాటు ఆయా కార్మిక సంఘాలకు చెందిన ముఖ్య నేతలు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి గోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పరశురాం, జాయింట్ సెక్రటరీ భరత్ కుమార్, రాష్ట్ర నాయకులు శ్రీరాములు, గ్రేటర్ నాయకులు గణేష్, కురుమయ్య, జేఏసీ నాయకులు మహేష్తో పాటు పలువురు కార్మికుల సంఘాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, కార్మికులారా ఏకం కండి, కార్మికులారా ఏకం కండి, కార్మికులారా ఏకం కండి. జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం. మేస్త్రిని మన ప్రతి ఒక్క కార్మికుని ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుని కలుపుకొని ప్రతి రంగాల సెంటరింగ్ కానీ, మళ్ళీ మిల్లర్ కానీ, మళ్ళీ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కానీ, బండలు కానీ అందరినీ కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడాలి. ప్రభుత్వాన్ని మనము డిమాండ్ చేయాలి. మన సమస్యలు ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు కానీ మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా మనము ముందుకెళ్ళాలి. కార్మికులకు చాలా విషయాలలో అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని విషయంలో మనము ముందుకెళ్ళాలి. ఒక జేఏసీగా ఏర్పడదామని అన్ని సంఘాలను, అన్ని కార్మికులను పిలవడం జరిగింది. మరి అదేవిధంగా 2వ తారీఖు నాడు మరి అందరినీ పిలిచి మళ్ళీ బండలను కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, సెంటరింగ్ వాళ్ళని కానీ, ఇంకా మిగతా 44 రంగాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు ఆ రంగాలందరినీ పిలిపించి మన 2వ తారీఖు వచ్చే నెల 2వ తారీఖు నాడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మరి మీడియా మిత్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కార్మిక. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల అన్ని సంఘాల నుంచి జేఏసీగా ఏర్పాటు చేసుకొని మరి గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు చిన్న సమావేశం. మరి చిన్న సమావేశం అనేది రేపు లక్షల జనంతో, 1 కోటి జనాభాతో మనమంతా ముందుకు పోతామని చెప్పి ఆశిస్తున్నా. మరి అట్లాగే భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వాళ్లకు మరి మొన్న మున్సిపల్ వాళ్ళు కానీ ఇక్కడ ఆ చిన్న బిల్డింగ్ కూలిపోయి 2 కార్మికులు చనిపోవడం, మరి వాళ్ళ కుటుంబాలు ఎంత బాధాకరం అది. మరి ప్రభుత్వాలు నేనేమంటున్నా అంటే కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, నా పేరు వాకిటి నాగరాజు. ఈరోజు ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించిన ఆదిరాల రవికుమార్ అనే అన్నగారు ఇక్కడ వెలిసి జేఏసీగా అందరం భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించిన కార్మికులంతా ఏకం కావాలని చెప్పేసి పిలవడం జరిగింది. కాబట్టి ఆయన పిలుపు మేరకు ఇక్కడ వచ్చి అందరం జేఏసీగా ఏర్పడడం వలన మనకి ఏమైనా సమస్యలు ఉన్నా భవన నిర్మాణ కార్మిక సంఘంలో అవన్నీ పరిష్కరించుకోవచ్చు. భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించి 44 కార్మిక సంఘాలుగా ఈ జేఏసీలో కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు బి గోపాల్.
అసంఘటిత కార్మికులకు ఉన్న సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన ఈరోజు మన ఇక్కడ చింతలమెట్లోని జేఏసీ కార్యాలయంలో చర్చించడం జరిగింది. వాటన్నిటినీ చర్చించి వాటి విషయాలపై అంటే వాటిని సాధించడానికి గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన హక్కులు కానీ లేకపోతే ఏవైతే మా ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధించుకోవడానికి ఇక్కడ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జేఏసీ తరఫున మొట్టమొదటిసారిగా మన